స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. అమెరికాలో అత్యంత భారీ మంచు తుఫాను విరుచుకుపడుతోంది. దేశంలోని సుమారు 15 ఈశాన్య రాష్ట్రాలు, మిడ్వెస్ట్ ప్రాంతాలు 4 అడుగుల మేర పేరుకుపోయిన మంచు దుప్పటి కింద కూరుకుపోయాయి. దాదాపు 5,000 విమానాలు రద్దు కాగా పలు విమానాశ్రయాల్లో లక్షల మంది చిక్కుకున్నారు. 70 మైళ్ల వేగంతో వీచే భారీ గాలులు, మంచు బరువుకు చెట్లు విరిగా విద్యుత్ తీగలపై పడటంతో సుమారు 5 లక్షల ఇళ్లకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ప్రభుత్వ అనుకూల శాంతి కమిటీ లీడర్ నూర్ ఆలం మసీద్ ఇంట్లో పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని భారీ ఆత్మాహుతి దాడి పేలుడు జరిగింది. ఈ పేలుడులో 7గురు మరణించగా 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సమాచారం. తెలంగాణ రవాణా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గతంలో కొత్త వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ మరియు నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ ముగించి వెహికల్ నంబర్ వచ్చిన తర్వాత వెహికల్ డెలివరీ ఇస్తారు. క్రికెటర్ స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగడం వెనుక కారణాన్ని నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానే వెల్లడించారు. వివాహ సమయంలో పలాష్ మరొక మహిళతో బెడ్రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని, ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు భారత మహిళా క్రికెటర్లు పలాష్ కి దేహశుద్ధి చేశారని మానే పేర్కొన్నారు. అందుకే స్మృతి పెళ్లిని తక్షణమే రద్దు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పలాష్ తనను నజరియా అనే సినిమా విషయంలో 40 లక్షలు మోసం చేశాడని విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను పలాష్ ఖండించారు. న్యూజిలాండ్ ఇండియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ చేసిన 208 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే ఛేద్ చేసి 28 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ ఇద్దరు గ్రౌండ్లో చెలరేగారు. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2 విజయాలతో ఆధిక్యంలో ఉంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.